మా అల్లుడు గారు ఆఫీస్ విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నారు. అది మర్చిపోవడానికి నేను వాళ్ళను టూర్కి పంపించాను. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి బాధ పెట్టమంటావా? సైలెంట్గా బాడీని విసిరిపారేసి జరగాల్సిన చూడు. ఆ రోజు మేము ముగ్గురము ఎవరి ఆదరణ లేక తల్లడిల్లిపోయాము. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? సార్, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. ఆ అబ్బాయి ఆ రోజు క్యాథరిన్ చేయి పట్టుకుని ఈ రోజు వరకు వదలకుండా మా అందరికీ ఆదరణగా ఉంటున్నాడు ఫాదర్. పెళ్లి జరగకపోయినా కూడా మా కుటుంబంలో ఒకటిగా అతను మమ్మల్ని చూసుకుంటున్నాడు. అతను అల్లుడు మాత్రమే కాదు, మంచి కొడుకు కూడా. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు నాకు శక్తి నిర్ణయము, నా కూతురు నిర్ణయమే ముఖ్యం ఫాదర్. శక్తి నా కూతురికి హస్బెండ్గా రావడం యేసుక్రీస్తు ఆశీర్వాదమే అనుకుంటున్నాను. ఇదే వాళ్ళ తీర్మానం అయితే ఆ అబ్బాయినైనా మన మతానికి మారమని చెప్పండి ఫాదర్. లేదు ఫాదర్, వాళ్ళ ఇంటికి వెళ్తే దీపం పెడుతుంది, ఇక్కడ కొవ్వొత్తి వెలిగిస్తుంది. కానీ వచ్చే వెలుగు ఒకటే కదా ఫాదర్. శక్తి అతను ఎలా ఉన్నాడో అదే విధంగా మేము అంగీకరించాలి అనుకుంటున్నాం. మా కుటుంబంలో ఇటువంటి ఒక పెళ్లి జరిగిందంటే ఆ తర్వాత మాకున్న గౌరవం ఏమవుతుంది? మీ కుటుంబం ఏదండి? నా భర్త చనిపోయిన రోజున మేము మీ కుటుంబంలాగా కనబడలేదా? ఎందుకు అనవసరమైన మాటలు? ఈ సంఘంలో ఇటువంటి పెళ్లి జరిగిందంటే మనకే అవమానం. ఫాదర్, దీనికి మీరే సమాధానం చెప్పాలి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను ఫాదర్. నా తరపున ఉన్న న్యాయం మీకు అర్థమైందనుకుంటున్నాను. చూసారా ఫాదర్, వచ్చేసాడు. ఇక్కడ కూడా వచ్చేసాడు, చూసారా? వాడిని బయటికి. క్రిస్టఫర్, దేవుని ఆలయంలోకి ఒకరిని రాకూడదనే అధికారం ఎవరికీ లేదు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు వీడి వల్ల మోసపోయి అందరూ రోడ్డున పడతారు. అప్పుడు అర్థమవుతుంది. ఎగ్జామ్కి ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నా. శక్తి ఉండు బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటి మేడం, చదివి చదివి బుర్ర వేడెక్కినట్టుంది. చదివిన చదువంతా బుర్రలోనే తిరుగుతుంది. ఈ రోజు ఎగ్జామ్ లో రాసి దించేస్తా. మంచిది మంచిది. ఏ నీ బ్యాగ్ తీసుకుని కాలేజ్కి బయలుదేరు. ఎగ్జామ్ రోజైనా కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళు. అది మాకు తెలుసులే. ఏ పోవే, చెప్తున్నాను కదా. చూద్దాం చూద్దాం.
ఏంటి ఆహా. ఏంటి మేడం, నీ చూపే ఏదో తేడాగా ఉంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేనెంతో అదృష్టం చేసుకున్నాను రా. అది ఈ రోజు తెలిసిందా? లేదు, ఈరోజు నీ గురించి అమ్మ చర్చిలో బిషప్తో చెప్పింది. నీకు ఎంతో విలువిచ్చి అమ్మ నీ గురించి గొప్పగా చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నీ మీద లవ్ ఇంకా ఎక్కువైంది. నిజంగానే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం రా. అయ్యో, నేనేం చూడలేదబ్బా. ఏంటి మిస్టర్, చదివి చదివి నా బుర్ర వేడికిపోయిందన్నావు. ఇక్కడ మీ రొమాన్స్ కి టాపే లేచిపోయింది. అయ్యో, నాకేం తెలీదు, అంత మీ అక్కే చేసింది. నోరు మూసుకోరా. ఏంటి, నిజమే కదా చెప్పాను. బాబు తీసుకో కాఫీ. ఆంటీ జాగ్రత్త బాబు, వేడిగా ఉంది. అది ఆయనకి వేడి సరిపోదమ్మా. హలో, నిజమే కదా సార్? పోవే. పోతా. నేనెందుకు మీ మధ్య అడ్డుగా ఉండటం? మీరు మీ పని కంటిన్యూ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అవునవును, బాగా రాయి. ఓకే ఓకే. తప్పకుండా వెళ్ళాలా? నిన్ను వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళాలి కదా. ఏంటి? నీతో ఏవో మాటలు చెప్పాలనిపిస్తోంది. చెప్పు. తర్వాత చెప్తాను. శక్తి, నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకోసం స్పెషల్గా ఒక పాట పాడి రింగ్ టోన్ గా సెట్ చేసి పెట్టాను. అదేంటో తెలుసా? తెలీదు. అయితే ఫోన్ చెయ్యి. చెప్పండి. శక్తి, వాళ్ళు ఇచ్చిన కార్ లిస్ట్లో ఒక కారు ఈరోజు ఖచ్చితంగా తీసుకురావాలరా. ఏ కార్ అన్నా? డాక్టర్ ఆర్కే గారి కారు, క్లియర్గా డీటెయిల్స్ అందులో ఉంటాయి చూడు. ఆ రోజు వాళ్ళ అమ్మాయి కారు తీసుకొచ్చావు కదరా. డబ్బిచ్చి కార్ తీసుకెళ్ళమని చెప్పండి. అవును. ఓ, మొత్తం కుటుంబం అంతా డ్యూ కట్టకుండా తిరుగుతున్నారా? అవునరా, ఈరోజు ఆయన ఇంట్లో ఏదో పార్టీ అంట. రాత్రే వెళ్ళి ఆ కారు తీసుకొచ్చాయి. ఖచ్చితంగా తీసుకురావాలి. ఏంటి, మిగిలిన కార్లు తర్వాత చూసుకోవచ్చు. మీరేం కంగారు పడకండి అన్న, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కారు తీసుకొస్తాను. ఓకే. హలో సార్, అంతా ఓకే. డాక్టర్ ఆర్కే గారి కారు మన కుర్రోడు పార్టీ జరిగేటప్పుడు తీసుకొస్తాడు. అవును.
రండి రండి రండి, బాగున్నారమ్మా? బాగున్నాను కాబట్టే కదా వచ్చాను. కార్ డిక్కీలో సామాన్లు ఉన్నాయి, తీసుకురా. సరే అమ్మా. ఏంటండి, ఏం మాట్లాడకుండా అలాగా చూస్తుండిపోయారు? ఏమీ లేదు. ఈ కలర్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరిలా నాతో మాట్లాడి ఎన్నేళ్లయిందో. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనుకున్నాను. నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. అయితే అప్పుడప్పుడు ఇలా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. మాట్లాడితే మాటలతోనే ప్రేమ తగ్గిపోతుందంట. మాటల్లో లేని ప్రేమకి ఆయుష్ కలకాలం ఉంటుంది. అవునవును, అందుకనే నాతో ఏ విషయమూ చెప్పట్లేదనుకుంటా. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారనే విషయం కూడా నాకు తెలియడం లేదు. ఆ కాయగూరలన్నీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టు. అత్తయ్య వచ్చేసింది రాబట్టి. రండి పిన్ని. రండత్తయ్య, ఎలా ఉన్నారు? నేనెలా ఉన్నానో ఇప్పుడు అడగాలనిపించిందా? వర్షం వచ్చేటప్పుడు గొడుగు వెతుకుతున్నట్టు నువ్వు ప్రతిసారి ఏదైనా విశేషం ఉంటేనే రమ్మని చెప్పి ఫోన్ చేస్తావు కదా. మిగతా టైంలో ఎప్పుడైనా నేను ఉన్నానా లేదా అని ఒక్క మాటైనా అడుగుతావా? అలాంటిదేం లేదత్తయ్య. పని ఎక్కువగా ఉండటం వల్ల అస్తమానం ఫోన్ చేయలేకపోతున్నానంతే. ఏంట్రా అంత ముఖ్యమైన పని? నేను లేకపోతే అసలు నువ్విక్కడికి వచ్చేవాడివా? చెప్పు. ఊరు నుంచి చదువుకుంటానని వెళ్ళేటప్పుడు నేను నా 2 గాజులు ఇచ్చి మరీ పంపించాను. అవన్నీ అప్పుడే మర్చిపోయావు కదా. అయ్యో పిన్ని, మీరొకరు. మా అత్తయ్య వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానని అప్పుడప్పుడు నాతో చెప్తుంటారు కూడా. చెప్పే కదా తీరాలి. నా మేనల్లుడు పాత విషయాలు మర్చిపోడని నాకు బాగా తెలుసు. అవును, నువ్వేంటి ఒక రౌండ్ బాగా పెరిగినట్టు? అయ్యో, వీణ్ణి చూసుకోకుండా నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? పిన్ని, ఏరి పిల్లలు కనిపించడం లేదు. అందరూ రెడీ అవుతున్నారు అత్తయ్య. మీరు కూడా తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే సరే. వచ్చేశారు. ఇక వెళ్లే వరకు ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయో తెలీదు. అన్నిటికంటే ముందు ఒక ఫ్యామిలీ ఫోటో. ఓకే, సూపర్. ఆ ఫోటోగ్రాఫర్ సార్. ఓకేనా లేక యోయో ఫోజ్ కావాలా? ఇలాగా? ఇలాగేనా? ఎస్. మురళి, అమ్మా ఇలా తీసుకురా. అలాగే అమ్మా. ఏంటమ్మా? చెప్తాను నాన్న. తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఏంటమ్మా? హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నాకు తెలుసు నువ్వు డాడీకి సెపరేట్ గా గిఫ్ట్ తీసుకుంటావని. చెప్పనే లేదు. సో నైస్, సో నైస్. సరే నాన్న, ఒకసారి వాయించండి. హే, నేను ప్లే చేసి చాలా సంవత్సరాలు అవుతోంది. అదంతా తెలియదు నాన్న. ఇప్పుడు మీరు వాయించడం మొదలు పెట్టడంతోనే ఈ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది.
సూపర్ డాడీ. ఈ సంవత్సరం నా వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు డాక్టర్? వచ్చే శుక్రవారం. ఎన్నో యానివర్సరీ? 30th year. 30 years. వావ్. గ్రేట్ సార్. 30 కదా, 50 కాదు కదా. గ్రేట్కి ఇంకా వెళ్ళాలి. ఏంటి సార్ ఇలా అంటున్నారు? మన పనిలోనూ పర్సనల్ లైఫ్లో టైం స్పెండ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోషంగా చూసుకోవడం గ్రేట్ కదా సార్. దానికి నేను మాత్రం కారణం కాదు. నన్ను, నా ఇంటిని అర్థం చేసుకుని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నా భార్యే కారణం. ద టోటల్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్. అదే ట్రూ సార్. ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటేనే మ్యారీడ్ లైఫ్లో ఎప్పటికీ అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. సత్యరాజ్ సార్, మీరేం మాట్లాడడం లేదండి? ఇందులో నేను చెప్పడానికే ఉంది. ఆర్కే అన్నయ్య గురించి ఊరందరికీ బాగా తెలుసు. అందరినీ సంతోషంగా చూసుకునే అతను ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవడా ఏంటి? ఇప్పుడు నా గురించే తీసుకోండి. ఆయన మరదల్ని నేను చేసుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఆయన తోడల్లుడుగా నన్నెప్పుడూ చూడలేదు. సొంత తమ్ముళ్లాగానే చూసుకున్నాడు. తనతో పాటు ఉండే అందరూ సంతోషంగా ఉండాలనే మంచి మనసు ఆయనది. నా తోడల్లుడు అటువంటి జెంటిల్మెన్. కరెక్ట్గా చెప్పారు సత్యరాజ్ సార్. ఆర్కే సార్, వెడ్డింగ్ డే గిఫ్ట్గా మీకేం కావాలో చెప్పండి. నేను ఇష్టపడేది బుక్స్ చదవడమే. ఓ రియల్లీ? అవును. ఒకడు మంచి విషయాలు చదువుతూ ఉంటే అవి వాడిని మంచిగానే ఉంచుతాయి. నా చివరి రోజుల ఆశ కూడా అదే. ఏమన్నారు? నా కూతురు దివ్య రాగానే తనకి హాస్పిటల్ బాధ్యతనంతా అప్పగించి మిగతా జీవితం బుక్స్తో గడిపేస్తాను. ఇంకా కొన్ని రోజుల్లో అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అన్నింటికీ.
రేయ్ సార్ నమస్తే సార్. ఈ బుక్స్కి డబ్బులు ఇచ్చేయ్. డబ్బులే వద్దు సార్. ఇప్పుడు గనక బుక్స్ ఫ్రీగా తీసుకున్నానంటే ఆ తర్వాత నేను నీకు ఏదైనా ఫ్రీగా చేయవలసి ఉంటుంది. నాకు ఫ్రీగా తీసుకోవడం ఇష్టం ఉండదు, ఇవ్వటం కూడా ఇష్టం ఉండదు. డబ్బులు తీసుకొని బుక్స్ ఇవ్వు. సరే సార్. సంతోషం. అందరూ వచ్చేసారు కదా నువ్వు చూసుకోమ్మా, నేను వచ్చేస్తాను కదా. నాన్న ఇప్పుడు మీరు వెళ్తానంటే ఎలా? అందరూ వచ్చేసారు. చెప్తున్నాను కదా.